సూపర్ స్టార్ కృష్ణ, సహజ నటి జయసుధ, గ్లామర్ క్వీన్ రాధా, అలాగే శారద నటించినటువంటి పల్నాటి సింహం 1985 సంవత్సరం జూన్ 7వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే నేపథ్యం గురించి కూడా మనం చెప్పాలి. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆనాటి సమాజం చెప్పకపోతే ఈ సినిమాకు ఉన్నటువంటి ఇది మీకు తెలియదు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వచ్చింది ఏంటంటే, సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఎంపీ అయ్యారు, మీకు తెలుసు, ఏలూరు నుంచి. అలాగే జయసుధ ఏమో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత ఓర్వశి శారద, ఈవిడ ఈ సినిమాలో కరెక్ట్గా కనిపిస్తారు. ఆవిడ తెలంగాణ నుంచి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు. అలాగే ఇందులో నడిచినటువంటి సత్యనారాయణ తర్వాత కాలంలో మచిలీపట్నం నుంచి ఎంపీగా కూడా అయ్యారు. అంటే ఇందులో 3 ఎంపీలు అయ్యారు, ఒకళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. అది ఈ సినిమాలో ఒక ప్రత్యేకత. అసలు ఈ సినిమా ప్రారంభం కావడమే ఒక విచిత్రం. కౌముది పిక్చర్స్ వాళ్ళు ఈ సినిమాని చాలా భారీగా తీయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్లాన్ చేసేటప్పటికి కృష్ణ రాజకీయాలకు ప్రవేశించలే. నవంబర్ 10వ తేదీన దీన్ని ఓపెన్ చేసేటప్పటికి అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటికి ఇందిరాగాంధీ హత్య, రాజీవ్ గాంధీ తాత్కాలిక ప్రధానమంత్రిగా పదవి స్వీకరించడం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే అందరి సమక్షంలో చాలా అట్టహాసంగా ప్రారంభిద్దాం అనుకున్నామంటే ఈ ప్రారంభోత్సవం ఈ విషాద ఛాయలు దేశం అంతా ఉన్నటువంటి తరుణంలో, అంటే ఇందిరాగాంధీ విషాద ఛాయలు కాబట్టి మనం అట్టహాసంగా కాదని నిరాడంబరంగా ఈ షూటింగ్ ప్రారంభించారు. దీనికి సూపర్ స్టార్ కృష్ణ ఎలర్ట్ చేసినటువంటి టైం 40 రోజులు. 40 రోజులు అంటే అప్పుడు అయిపోయేది కృష్ణ సినిమా. రోజుకి 4-5 సీన్లు ఆయన చేసేవారు. కాకపోతే ఏం జరిగిందంటే, ఈ సినిమా ప్రారంభించేటువంటి టైంకి ఆయన ఎలక్షన్స్లో ప్రచారం చేసినటువంటి ఇది కూడా వచ్చింది. అప్పటికి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు వచ్చాయి. సో పార్లమెంట్ ఎలక్షన్స్కి ఆయన ప్రచారం చేశారు. దానివల్ల కొంత షెడ్యూల్ దెబ్బతింది. ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే, ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా కొంతమంది దుండగులు రాళ్ళు వేశారు. రాళ్ళు వేసినప్పుడు ఎడమ కంటికి గాయమైంది. హుటాహుటిన ఆయన హైదరాబాద్ తీసుకొచ్చారు. అప్పుడు ప్రముఖ ఐ స్పెషలిస్ట్ శివారెడ్డిని ఆయన ఉన్నారు. ఆయన కంటిని పరీక్షించి ఇమ్మీడియట్గా సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఆయన కొద్ది కాలం పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఇంత నేపథ్యం ఉందండి ఆ రోజుల్లో. కాబట్టి ఈ సినిమాలో మీరు కనుక చూసుకుంటే ఎడమ కన్ను ఎర్రగా ఉండటం కూడా మనకు కనబడుతుంది. చాలా సినిమాల్లో తర్వాత కాలంలో అది కనపడింది, కానీ తర్వాత కాలంలో కొంచెం ఆ ఎరుపుతనం అనేది తగ్గింది. ఒక విధంగా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ ఒక పెద్ద గండ నుంచే తప్పుకున్నారు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఏదైనా సరే చాలా ప్రధానమైన అవయవాలే. ఒక అవయవం దెబ్బతిన్నా కూడా ఆ తర్వాత కెరీర్ అనేది పోతుంది. అప్పటికే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి 20 సంవత్సరాలు మాత్రమే అయింది. 65లో కదా ఆయన వచ్చారు, ఇది 85. అలాంటి ఒక భారీ ప్రమాదం నుంచి ఆయన తప్పుకోగలిగారు. మరి దీనికి దర్శకుడు ఎవరు అంటే ఏ కోదండరామరెడ్డి. ఏ కోదండరామరెడ్డి ఈ సినిమా చేయడానికి ముందు అంగీకరించే ముందు ఈ ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి. ఎంఎస్ రెడ్డి అప్పటి వరకు అన్ని ఫ్లాప్లే, అని ఫ్లాప్ ప్రొడ్యూసర్ అని చెప్పి పేరుంది. అప్పుడు పల్నాటి సింహం అని చెప్పి ఒక పేరు మాత్రమే ఉంది, కథ ఇంకా తయారవ్వాల. దానికి బాధ్యతని ఎవరికి అప్పచెప్పారంటే పరుచూరి బ్రదర్స్కి అప్పచెప్పారు. కృష్ణకి నమ్మకం, పరుచూరి బ్రదర్స్ అయితే బాగా రాస్తారు, అలాగే కోదండరామరెడ్డి అయితే బాగా తీస్తాడు అని ఆయనే ఎంఎస్ రెడ్డికి రికమెండ్ చేశారు. అయితే వీళ్ళిద్దరూ అంటే పరుచూరి బ్రదర్స్, కోదండరామరెడ్డి ఇద్దరు కలిసి ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే, ఈ సినిమా మేము చేయాలంటే ఎంఎస్ రెడ్డి మా దాంట్లోకి ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసరు, సహజంగా ఆయన రచయిత. ఆయన ఇంటర్ఫీర్ అయితే మేము చేయలేము, ఈ కథని మేము ముందుకు తీసుకెళ్ళలేము, అలాగైతే హామీ ఇస్తేనే మేము ఈ సినిమా చేస్తామని చెప్పారు. ఎంఎస్ రెడ్డికి వేరే గచ్చింత లేదు. కృష్ణ కూడా చెప్పారు, వాళ్ళు చెప్పిన మాట మీరు వినండి, కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగ్ మీరు రాకండి, కొంతకాలం కాదు అసలు సినిమా ఎండ్ అయ్యేంత వరకు రావద్దని చెప్పారు. దాంతో కృష్ణ మీద ఉన్నటువంటి గౌరవంతో ఎంఎస్ రెడ్డి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత కాలం ఆ సినిమా షూటింగ్ దగ్గరికి రాలేదు, స్క్రిప్ట్ ఏంటని అడగలేదు, అడిగే సాహసం కూడా చేయలేదు. వీళ్ళు కూడా ఏం చేశారంటే స్క్రిప్ట్ అంతా రెడీ చేసి ఆయనకి ఇవ్వాల. పరుచూరి బ్రదర్స్ ఏ రోజుకు ఆ రోజు సంభాషణలు రాసేవాళ్ళు. అంటే 1 లైన్ ఆర్డరు రాసుకొని ఆ సీన్స్ అన్ని ఎప్పటికప్పుడు రాసుకునేవాళ్ళు. ప్రతిరోజు కూడా షూటింగ్ వెళ్ళిపోయే ముందు ఏ కోదండరామరెడ్డి పరుచూరి బ్రదర్స్ ఇంటికి వచ్చి ఆయన పికప్ చేసుకొని కారులో తీసుకెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడుకునేవాళ్ళు, ఈ సీన్ ఇలా రాశానంటే కోదండరామరెడ్డి నచ్చితే ఓకే, లేదు కొన్ని మార్పులు చేయాలంటే అక్కడికక్కడే
మార్పులు చేసుకొని షూటింగ్ కంటిన్యూ చేసేవాళ్ళు. ఈ విధంగా మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంఎస్ రెడ్డి ప్రమేయం లేకుండా చేయాలి అన్న ఉద్దేశంతో చేశారు. ఇక్కడ వేరే ఉద్దేశం కూడా ఏం కాదండి. ఎంఎస్ రెడ్డి కూడా ఒక సహజ కవి. ఆయనకి మల్లిమాల అనేటువంటి పేరు కూడా ఉంది. ఆయన పాటలు బాగా రాస్తారు. తర్వాత ఆయనకి ఒక మంచి కథకుడు. కాబట్టి ఆయన ఇందులో ఇంటర్ఫియర్ అయితే కథ చెడిపోతుందేమో అన్న భావనే తప్ప అంత పెద్ద ఆయన ఏదో అవమానపరచాలని వాళ్ళకి ఉద్దేశం కాదు. అంటే సినిమా ప్రాజెక్టు ఒకళ్ళ మీదుగా వెళ్తేనే బాగా వస్తుంది అని నమ్ముకున్నారు కాబట్టి ఆ విధంగా చేశారు. ఇంకా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక విషయం మీకు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏ సినిమా అయినా రిలీజ్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత రివ్యూ రాసేవాళ్ళు. అంటే ఆ రోజు సితారా, జ్యోతి చిత్ర, శివరంజని ఇలాంటివి ఉండేవి. అయితే సితార మాత్రం ప్రతి వారం కూడా అంటే 1 వీక్ అయిపోయిన తర్వాత సినిమా రివ్యూస్ రాసేది. అందులో ఒక రివ్యూ ఏం రాశారంటే, ఈ పల్నాటి సింహం సినిమా మీదే కత్తి చేత పట్టబోయి సుత్తి పట్టుకున్న పల్నాటి సింహం అని చెప్పి క్యాప్షన్తో వాళ్ళు ఒక రివ్యూ రాశారు. ఆ రివ్యూ యాక్చువల్గా పాజిటివ్గా లేదు. అంటే వాళ్ళకి ఆ స్వతంత్రవాది జర్నలిస్టు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, అందులో ఎటువంటి తప్పు కూడా లేదు. కాకపోతే నేను చెప్పాను కదా, ఈ సినిమా రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు వేరు. అప్పటికేమో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కృష్ణ ఉన్నారు. ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా గెలిచి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికి ఎన్టీ రామారావు వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ ప్రచారం చేశారు కూడా. అందుకని తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కొంత కినుక వహించున్నారు. పైగా ఈనాడు, సితారా ఈ గ్రూప్స్ అన్ని కూడా కృష్ణ ఫోటోలు వేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. కారణం ఏంటంటే, ఒకనొక ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారంటే, ఈనాడు పేపర్ నాకు ఎగనెస్ట్గా రాస్తుంది, నాకు 1,00,000 మంది జనాలు వస్తే కేవలం 10,000 మంది వస్తున్నారనే రాస్తుంది, అవాస్తవాలు రాస్తుందని ఎప్పుడైతే ఆయన విమర్శలు చేశారో అప్పుడు ఈనాడు యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుంది. ఇంకా కృష్ణ ఫోటోలు కానీ, కృష్ణ ప్రెస్ మీట్లు కానీ, ఇంకా కృష్ణకి సంబంధించిన ఏవి కూడా ఆ ఫోటోలు కూడా మేము వేయకూడదు అని చెప్పి నిర్ణయించుకుంది. సితార్లో కూడా ఆయన ఫోటోలు కానీ, ఆయన లేకపోతే ఏదైనా రిలీజింగ్ ఫంక్షన్స్ కానీ ఫోటోలు వేసేవాళ్ళు కాదు. కానీ సినిమా రివ్యూ మాత్రం ఫోటో లేకుండా రాస్తారు కాబట్టి పేరు అది రాశారు. దీంతో ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు మరి దాసన్ నారాయణ అప్పటికే ఆయన ఉదయం పేపర్ నడుపుతున్నారు, శివరంజని కూడా ఆయనదే. వాళ్ళందరూ కూడా ఆలోచించింది ఏంటంటే, అప్పుడు సినిమా ఇండస్ట్రీ స్లప్లో ఉంది. మొట్టమొదటి ఆరంభంలోనే అగ్నిపర్వతం సినిమా రిలీజ్ అయింది, బ్లాస్ట్ హిట్. తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమా ఈ పల్నాటి సింహం. అంటే అది మధ్యలో కొన్ని సినిమాలు ఉన్నాయనుకోండి. తర్వాత వజ్రాయుధం రిలీజ్ అయింది, అది బ్లాస్ట్ హిట్. మధ్యలో పచ్చని కాపురం సినిమా రిలీజ్ అయింది, అది బ్లాస్ట్ హిట్. సినిమా ఇండస్ట్రీని సంపద నుంచి బయటకు తీసుకుంది అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన సినిమాలు హిట్ అవ్వడం వల్ల సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటోంది. అలాంటి తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి రివ్యూస్ రాస్తే ఎలాగా అని చెప్పేసి దాసనారాయణరావు అంతర్మతం చెందారు. ఆ రోజు ఇండస్ట్రీలో అంతా కూడా ఇదే టాక్. అయితే దీనికి సంబంధించి అసలు పత్రికలు రివ్యూలు రాస్తాయి. వాటిని అబ్జెక్ట్ చేసినటువంటి సందర్భం కూడా మీకు చెప్పాలి. ఇది ఒక్కటే కదండి, దీని ముందు కూడా ఒకటి జరిగింది. అప్పు చేసి పప్పుకూడని అని చెప్పేసి ఈ విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు సినిమా తీసినప్పుడు అప్పుడు ఆంధ్రపత్రికలో ముల్లపూడి వెంకటరమణ, అప్పటికి ఇంకా నా సినిమా ఇండస్ట్రీకి రాలా, ఆయన ఒక రివ్యూ రాశారు. ఇది బాగానే ఉంది కానీ దీనికంటే ఇంకా బాగా తీస్తే బాగుంటుందని లోపాలు చూపించారు. దాంతో ప్రొడ్యూసర్స్ బి నాగిరెడ్డి ఈ ఆంధ్ర సినీ పత్రికకి ఫోన్ చేశారు. ఆంధ్ర చరిత్ర వారపత్రికకి శివలంక శంభు ప్రసాద్ అని ఆయన ఎడిటర్ కింద ఉండేవారు. ఏమండి, ముల్లపూడి వెంకటరమణ ఇలా రాశారు, మాకు బాధ కలిగిస్తుంది అని చెప్పంటే, లేదండి ఆయన ఉన్నట్టుగానే రాశారు, మీ సినిమా బాగాలేదని రాలేదు, ఎందుకంటే బాగుంటే ఇంకా బాగుండు కదా అని చెప్పి రాశారని ఆయన వివరించారు. అయితే ఆయన ఒక మాట చెప్పారు, మీరు ఎవరి చేతనా ఎడిటర్ చేత రాయించుకొని మీరు మాకు పంపిస్తే మీరు సెకండ్ రివ్యూ కూడా వేస్తామని చెప్పారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, కుటుంబరావు అని చెప్పేసి అప్పుడు విజయ చిత్రకి ఎడిటర్ కింద పనిచేసేవారు, ఆయన కూడా ఆంధ్రచరిత్ర పత్రికలో పనిచేసి ఆ పత్రికకి వెళ్ళారు. ఆయన మీద అందరికీ గౌరవం ఉండేది. ఆయన మళ్ళీ ఒక రివ్యూ రాశారు. ఆ రివ్యూ కూడా ఆంధ్రపత్రికలో వేయటం జరిగింది. అంటే ఇదొక్కటి మొదటిది కాదు, ఇదే లాస్ట్ది కాదు, అంతకుముందు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగాయి సినిమా ఇండస్ట్రీలో. అభిమానులు కూడా కొంత నొచ్చుకున్నారు, సినిమా బాగుంది కదా,
ఇలా సుత్తి పట్టుకోవడం ఏంటి అని చెప్పేసి అనుకున్నారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి సినిమా వాళ్ళు మేము అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాం, పేపర్కి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాం, మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తున్నాం, మా సినిమాలకి ఆదిలోనే మీరు ఎంకరేజ్ చేయకపోతే మా సినిమాలు ఎలా ఆడతాయి అన్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో రావటం ఆ రోజుల్లో ఒక సెన్సేషన్గా భావించవచ్చు. చివరికి సినీ పెద్దలంతా కూడా కలగజేసుకొని ఆ వివాదాన్ని అంతటితో సద్దుమణికేలా చేశారు. కాకపోతే ఆ రోజుల్లో సితార లార్జెస్ట్ సక్రెట్ మరి వీక్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ టాక్ వచ్చినా కూడా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అది విచిత్రం. అంటే ఆ రోజు ఒక తెలుగు పత్రికలో లేకపోతే సినీ పత్రికలో ఏదొచ్చినా కూడా కొంతమంది చూడటం మానేసేవాళ్ళు. కానీ ఈ సినిమాని మాత్రం సెకండ్ వీక్ కూడా బ్రహ్మాండంగా పికప్ అయింది. మంచి కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. ఈ సినిమా జూన్ 7న రిలీజ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. పైగా ఆ రోజంతా కూడా వేసవి సెలవులు. కృష్ణ అభిమానులు వైజాగ్ తీసుకున్న విజయవాడ, నెల్లూరు, హైదరాబాదు, గుంటూరు, విజయనగరం ఎక్కడ చూసినా కూడా కృష్ణ అభిమానులు కేరింతలు కొట్టారు. ఎందుకంటే సినిమా మార్నింగ్ షో పడిన తర్వాత టాక్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది. దాంతో ఒక సినిమా హైప్ ఒక్కసారిగా క్రియేట్ అయింది. కృష్ణ అభిమానుల ఆనందానికి అవధులు. అంతవరకు ఒక ఫ్లాప్ నిర్మాతగా ఉన్నటువంటి ఎంఎస్ రెడ్డి ఒక్కసారి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసినట్టు డైరెక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ కింద మిగిలిపోయారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఏ విషయాలలో కలగ చేసుకోవద్దని చెప్పారు కదా ఎంఎస్ రెడ్డిని. ఆయన చివరిలో ఏం చేశారంటే ఆయన ఆతృత ఆపుకోలేపారు. ఈ సినిమా ఎలా తీశారని చెప్పేసి ఎడిటింగ్ రూమ్లోకి చెప్పుడు సినిమా వెళ్తుంది. అంటే సినిమా డైరెక్టర్ కొన్ని విషయాల్ని పట్టుకోలేకపోతారు, అది ఎడిటింగ్ రూమ్లో తీసేస్తారు. ఆ ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు కరెక్ట్గా సినిమాని స్పీడ్గా ఉండేలా చూసుకుంటారు. ఇదే సందర్భంలో ఎడిటింగ్ రూమ్లో ఎంఎస్ రెడ్డి ప్రొడ్యూసర్ కూడా కూర్చున్నారు, సినిమా అంతా చూస్తున్నారు. ఇందులో యాక్చువల్గా చాలా సీరియస్ పిక్చర్. మీకు లాస్ట్ 1 hour వచ్చేప్పటికి సినిమా ఒక్కసారి మారిపోతుంది. ముఖ్యంగా జయసుధ, సూపర్ స్టార్ కృష్ణ, అలాగే మరిదిగా శివకృష్ణ, కలెక్టర్గా శారద, విలన్గా సత్యనారాయణ ఒక పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. 1 hour చాలా సీరియస్గా ఉంటుంది కథ. అందుకని ప్రజలు ఎక్కడైనా బోర్ కొడుతుందేమో అని చెప్పేసి నూతన్ ప్రసాద్ చేత ఒక కామెడీ ట్రాక్ పెట్టించారు ఏ కోదండరామరెడ్డి. ఈ కామెడీ ట్రాక్ ఎంఎస్ రెడ్డికి నచ్చలేదు. సీరియస్గా ఉండేటువంటి ఈ సినిమాలో కామెడీ ట్రాక్ పెడితే ఏం బాగుంటుందని ఎవరికి చెప్పకుండా 11th hourలో ఆ కామెడీ ట్రాక్ మొత్తం తీసేశారు. ఎవరికి తెలియదు. సినిమా మొత్తం అంతా కూడా ఎడిటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయింది, ప్రింట్లో వేసేసారు. అప్పుడు అంతే కూడా సినిమా ప్రింట్లు కదండి, రీల్స్. ప్రింట్లో వచ్చి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కోదండరామరెడ్డి తెలిసింది ఏంటంటే ఇందులో కామెడీ ట్రాక్ పూర్తిగా తీసేశారు. ముందే చెప్పారు ఈ సినిమాలో మీరు కాక చేసుకోవద్దండి, జోక్యం చేసుకోవద్దండి అని చెప్పినా కూడా ఆయన వినలేదు. అయితే ఆ కామెడీ ట్రాక్ ఉంటే సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేదని ఏ కోదండరామరెడ్డి భావన. నిజమే, ఆ సినిమా నేను కూడా చూశాను. అది కూడా నేను కూడా జూన్ 7వ తేదీనే ఆ సినిమా చూశాను. వైజాగ్ శ్రీశ్వర థియేటర్లో సెకండ్ థియేటర్ కింద వచ్చింది. నిజం, సినిమా చాలా సీరియస్గా ఉంటుంది. అలాంటి తరుణంలో కామెడీ ట్రాక్ ఉంటే కొంత రిలాక్సేషన్ ఉండేదేమో. ఏది ఏమైనా సరే ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఈ సినిమా నడిచింది, కలెక్షన్స్ వచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో నటించినందుకు ఆయన తన ప్రతిభని నిరూపించుకున్నారు. ముఖ్యంగా ఏ కోదండరామరెడ్డి డైరెక్షన్లో వచ్చిన సినిమాలు కనుక చూసుకుంటే కచ్చుకోగడ మీకు లాస్ట్లో ట్రాజడీ, తర్వాత మహాసంగ్రామం వచ్చింది 1985లోనే వచ్చింది. మహాసంగ్రామం కూడా ట్రాజడీ. పల్నాడు సింహం అది కూడా ట్రాజడీ. అయినా సరే ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించారు. కృష్ణమనాయుడు క్యారెక్టర్లో సూపర్ స్టార్ కృష్ణ విజృంభించారు. అందులో పంచర్ బ్రదర్స్ డైలాగ్స్ చాలా అదిరిపోతాయి. దానికి కృష్ణ చెప్పిన విధానం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. అందులో లాస్ట్లో ఒక క్లైమాక్స్కి ముందు ఒక కత్తి ఫైట్ ఉంటుంది. అందుకనే ఈ కత్తి ఫైట్ గురించి రాశారు. అందులో కత్తి చేత పట్టుపోయి సుత్తి పట్టుకున్న పల్నాడు సింహాన్ని రాయటానికి కత్తి ఫైట్ ఉంటే కారణం. ఈ కత్తి ఫైట్లో అక్కడ సవాల్ చేస్తాడు సత్యనారాయణ. తొడగొట్టి చెప్తున్నా నిన్ను పొడగొడతా, ఎవడు అడ్డొస్తాడో చూస్తా అనేటువంటి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్కి
నేను ప్రత్యక్షంగా చూశాను. సినిమా హాల్ అంతా కూడా ఒకసారి చప్పట్లతో మారుమోగిపోయింది. ఇలాంటి డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ ఎన్నో ఉండేవి కృష్ణకి. కృష్ణ చేసేట ఆ కత్తి ఫైటు చాలా అద్భుతంగా ఉంటుంది. పైగా ఇతని తమ్ముడుగా శివకృష్ణ. శివకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ రోజు రెవల్యూషనరీ క్యారెక్టర్స్ అద్భుతంగా చేశాడు శివకృష్ణ. దాదాపు నాకు తెలిసినంత వరకు 82 నుంచి 87 వరకు శివకృష్ణ విజృంభణ అద్భుతంగా జరిగింది. మంచి సినిమాలో నటించాడు. తర్వాత ఎందుకో ఆ స్పీడ్ తగ్గిపోయిన దానికి ఒక మంచి నటుడు తర్వాత ఎక్కువ సినిమాలో కనిపించకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇందులో కృష్ణకి తమ్ముడుగా, అలాగే ఒక బాలచంద్రకి గెటప్లో దాదాపుగా కనిపిస్తారు. చివరిలో మరణించే సన్నివేశం కూడా మన కర్నీళ్ళకి తెప్పించేటువంటి సన్నివేశాలు. ముఖ్యంగా అసలు ఇదేంటి కదా అని మనం చూసుకుంటే, ఒక హెరిటేజ్ అంటే బ్రహ్మనాయుడు వంశం నుంచి వచ్చినటువంటి కృష్ణమనాయుడు ఆ సమ్మత విదేశీయులు కొలగొట్టి తీసుకెళ్ళిపోతూ ఉంటే అడ్డుకొని వాళ్ళు చంపడం, ఆ తర్వాత మిగతా దృశ్యాల్లో సత్యనారాయణ కొడుకుని చెప్పడం, చివరికి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళటం, చివరికి పట్టుబట్టడం, ఇలాంటి సీన్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. అంటే బేసిక్గా బ్రహ్మనాయుడు వంశం ఆ పొజిషన్ ఇందులో చూపించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా గెటప్ విషయానికి వచ్చేవాడికి సర్దార్ పాపారాయుడు ఈ సినిమాలో ఆ రోజు ఎన్టీ రామారావు వేసినటువంటి గెటప్ ఇక్కడ కృష్ణ వేయడం కూడా జరిగింది. కృష్ణ ఆ గెటప్లో చాలా అద్భుతంగా తన వాయిస్తో బ్రహ్మాండంగా డైలాగులు చెప్పడం ప్రేక్షకుల్ని థియేటర్లో చప్పట్లు కొట్టించేలా చేసింది. ఇంత అద్భుతంగా ఉంటుందని ఇందులో ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా ముందడుగు సినిమాలో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణకి అమ్మగా నటించినటువంటి అన్నపూర్ణ ఈ సినిమాలో కూడా నటిస్తుంది. అన్నపూర్ణ, శారద వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి డైలాగ్ వారు, అలాగే శారదకి జయసుధకి మధ్య జరిగే డైలాగ్ వారు, ఇవన్నీ చూస్తుంటే అసలు వాళ్ళ ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ రోజు అంత గొప్ప ఆర్టిస్ట్ ఉండేవారు. జయసుధ కూడా ఈ సినిమాలో వండర్ఫుల్గా నటిస్తారు. మన అందాల తార, గ్లామర్ క్వీన్ రాధ తొలి భాగంలో హాయమ్మ హాయమ్మ అని ఒక పాట ఉంటుంది. ఆ పాట కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ కుంకుమతో ఈ గాజులతో కడతేరిపోని స్వామి అని చెప్పేసి ఈ పాట అయితే ఆ రోజు థియేటర్లో అందరినీ మైమర్పించేలా చేసింది. ముక్కు పెట్టుకో, ముక్కు పుడక పెట్టుకో మహాలక్ష్మిలా అనే పాట కూడా ఉంటుంది. ఆ పాట కూడా చాలా బాగుంటుంది. ఇందులో చక్రవర్తి దీనికి సంగీతం సమకూర్చారు. పాటలన్నీ కూడా ఆనిముచ్చేలా ఉంటాయి. ఎందుకంటే బేసికల్గా ఎంఎస్ రెడ్డి ఆయన సహజ కవి, ఆయన కూడా ఇందులో పాటలు రాశారు. ఆ పాటలన్నీ కూడా మళ్ళీ ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమాకి వచ్చేటప్పటికి కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి. విఎస్ఆర్ స్వామికి సూపర్ స్టార్ కృష్ణకి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. మోసగాళ్ళకి మోసగాడు సినిమా నుంచి కూడా చాలా సినిమాలకి ఆయన డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేశారు. కృష్ణని ఎలా చూపించాలి, ఏ విధంగా చూపించాలి, ఇది విఎస్ఆర్ స్వామికి తెలుసు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే లైటింగ్. ఈ లైటింగ్ బ్యాక్ సైడ్ నుంచి లైటింగ్ వాడతారు విఎస్ఆర్ స్వామి. వాడటం వల్ల ఏమవుతుందంటే కృష్ణ ఒక గోల్డెన్ కలర్లో మనకు కనిపిస్తారు. బేసికల్గా సూపర్ స్టార్ కృష్ణ గోల్డ్ మ్యాన్, ఆయన సహజంగానే ఒక గోల్డ్ మ్యాన్లా ఉంటారు. ఈ బ్యాక్ లైట్ వాడటం వల్ల ఆయన చాలా అందంగా ఈ సినిమాలో కనిపిస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో సీరియస్ రోల్లో కూడా ఆయన చాలా అందంగా కనిపించేట్టుగా మరి విఎస్ఆర్ స్వామి జాగ్రత్త తీసుకున్నారు. కాబట్టి ఈ సినిమాల్లో ఈయన కూడా అభినందించాలి. ముఖ్యంగా ఈ సినిమాకి కోఆర్డినేషన్ చేసింది శ్యామ్ ప్రసాద్ రెడ్డి. దాని చెప్పినట్టు ఎంఎస్ రెడ్డి ఆ సినిమా షూటింగ్కి రాలేదు కదా, మరి ఈ సినిమా నిర్వహణ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఎంఎస్ రెడ్డి కొరకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇక్కడే అప్రెంటిస్గా అన్ని విషయాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన అంకుశం లాంటి సినిమాలు కూడా తీశారు. ఈరోజు మరి చాలా సినిమా సంబంధించిన టీవీ సిరీస్లో కూడా ఆయన చేయడం జరుగుతుంది. అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి వాళ్ళు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ కుటుంబం వచ్చింది. ఆ రోజులో ఎంఎస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడుగా ఉండేవారు. సానుభూతిపరుడే కాదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. జయసుధ కూడా ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ విజయమలకి క్లోజ్ రిలేటివ్ కాబట్టి జయసుధ కూడా 1985 ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రచారం చేయడం జరిగింది. ఆ విధంగా జయసుధ కూడా ఈ పాలిటిక్స్లో అప్పుడు ప్రత్యక్షమైన రాజకీయాల్లో కూడా ఇండైరెక్ట్గా వచ్చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. ముఖ్యంగా ఎన్టీ రామారావు ప్రపంచనాన్ని
వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అసలు సినిమా భవిష్యత్తు ఏమైపోతుంది కృష్ణకి, ఆయన సినిమాలు ఆడతాయా, ప్రేక్షకులు చూస్తారా? ఎందుకంటే మామూలుగా అసలు పొలిటికల్ ఇమేజ్ లేకపోతే అది వేరు. ఎప్పుడైతే పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇమేజ్ వేరు. అభిమానులు రెండు కింద డివైడ్ అయిపోతారు. ఒకరు తెలుగుదేశం పార్టీ అని, ఒకరు కాంగ్రెస్ పార్టీ. ఈ ముద్ర కృష్ణ మీద పడింది, అది వాస్తవం. కానీ ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ ముద్రని తుడిపేసుకొని ముందుకెళ్ళేటువంటి వ్యక్తి మాత్రం కృష్ణే. కృష్ణకి మాత్రమే ఈ అనంతర సాధ్యమైన విజయాలు సాధించారు. అది నిజంగా ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం. అలాగే మేటి నటన, అలాగే డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు. ఈరోజు మనం కనుక ఇప్పటికీ కూడా చూసినా అబ్బా కృష్ణ ఎంత గొప్పగా నటించారా అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ సినిమా విజయవంతమైన తర్వాత సర్దార్ సభలో కూడా కృష్ణ చాలా ఆవేశపూరితంగా ప్రసంగించారు. తర్వాత ఎంతోమంది కళాకారుల్ని ప్రోత్సహించారు. తర్వాత కాలంలో కూడా పద్మనాభ బ్యానర్ మీద చాలామంది కళాకారులకి అవకాశాలు ఇచ్చారు. అయితే ఎంఎస్ రెడ్డి 1982 సంవత్సరంలో ఏకలవ్య అనేటువంటి సినిమా ఆయన తీసినప్పుడు రంగనాథ్ అందులో పరమశివుడి క్యారెక్టర్ వేయడం జరుగుతుంది. ఆ గెటప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కృష్ణ మేకప్ చీఫ్ మాధవరావు ఆ గెటప్ వేశారు. ఆయన అంటే రంగనాథ్ మరణించేంత వరకు ఆయన రూమ్లో, డ్రాయింగ్ రూమ్లో ఈ ఫోటోని పెట్టుకున్నారు, పరమశివుడి ఫోటోని. ఇందులో రంగనాథ్ కూడా ఒక చిన్న పాత్ర వేశారు, గెస్ట్ రోల్ అనుకోవచ్చు. అంటే ఆ రోజుల్లో ఏదంటే బుర్రకథని ప్రవేశపెట్టి ఆ బుర్రకథ ద్వారా బ్రహ్మనాయుడు వంశం, ఆ వంశంలో వచ్చినటువంటి కృష్ణమనాయుడు ఈయన గురించి చెప్పేటువంటి అంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీని చెప్పేటువంటి ఒక ఇదిలో నటించడం రంగనాథ్ ప్రత్యేకత. ఈ పాట కూడా ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. బేసిక్గా మీకు ఈ బుర్రకథను ఉపయోగించుకోవడం అనేది చాలా సినిమాల్లో జరిగిందండి. మనుషులంతా ఒకటే అనేటువంటి సినిమాలో కనుక చూసుకుంటే అందులో కూడా ఎన్టీ రామారావు మరణించే ముందు ఈ బుర్రకథని చాలా హైలైట్గా వాడుకోవడం జరిగింది. అలాంటి బుర్రకథనే ఈ సినిమాలో కూడా ఏ కోదండరామిరెడ్డి వాడుకున్నారు. అది ప్రేక్షకులకు నచ్చింది, కథాగమనానికి కూడా తోడ్పడింది. అతిరథ మహారథులు అందరూ నటించినటువంటి ఈ చిత్రం కనుక మనం చూస్తే నిజంగా ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయా, మనం చూడగలమా, ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తాయా అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి ఉంది. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో పల్నాడు సింహం ఎప్పటికీ ఆయన మర్చిపోలేరు. ఆ రోజు విజయవాడలో అద్భుతమైన కలెక్షన్స్, టౌన్ రికార్డ్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రోజు ఆయన చూపించినటువంటి రికార్డ్స్ ఎప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. కాబట్టి సినీ పరిశ్రమ ఇండస్ట్రీలో ఈ సినిమా అజరామరంగా మిగిలిపోతుంది. పల్నాడు సింహం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సింహం అనే టైటిల్ ఎక్కువగా బాలకృష్ణ పెట్టుకుంటూ ఉంటారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాకి పల్నాడు సింహం టైటిల్ ఆయనకే వచ్చింది. అంతకుముందు కూడా ఒక సినిమా వచ్చింది సింహం నవ్విందని, ఎన్టీ రామారావు బాలకృష్ణ కలిసి నటించారు. తర్వాత ఒకే ఒక్క సింహం తన కెరీర్లో పెట్టుకున్నది నాకు గుర్తున్నంత వరకు పల్నాడు సింహమే అనుకుంటున్నాను. కాబట్టి ఈ సింహం అనే టైటిల్స్తో వచ్చిన అనేక సినిమాల్లో ఇది కూడా విజయవంతం. అంత విజయవంతం కూడా కాదు, సూపర్ డూపర్ హిట్ అయింది.